బాబా ఊది ఒక్క రాత్రిలోనే ఆ బొబ్బలను బాగు చేసెను అనెను. అప్పుడు ఉదయము వెళ్ళు, త్వరగా రమ్ము అను బాబా మాటల భావము శ్యామ తెలుసుకొనగలిగెను. టీ తీసుకొని శ్యామ తిరిగి వచ్చెను. బాబాకు నమస్కరించి ఇట్లనెను, దేవా, ఏమి నీ మాట? మొట్టమొదట తుఫాను లేపి మాకు అశాంతిని కలుగజేసెదవు, తిరిగి దాన్ని శాంతింపచేసి మాకు నెమ్మది ప్రసాదింతువు. బాబా ఎట్లు జవాబిచ్చెను, కర్మ యొక్క మార్గము చిత్రమైంది. నేనేమి చేయకున్నను నన్నే సర్వానికి కారణభూతినిగా నించెదరు. అది అదృష్టమును బట్టి వచ్చును. నేను సాక్షిభూతుణ్ణి మాత్రమే. చేయువాడు ప్రేరేపించేవాడు దేవుడే. వారు మిక్కిలి ఆర్ద్రహృదయులు. నేను భగవంతుణ్ణి కాను, ప్రభువుని కాను. నేను వారి నమ్మకమైన బంటును. వారిని ఎల్లప్పుడూ జ్ఞాపకము చేయుచుందును. ఎవరైతే తమ అహంకారాన్ని ప్రక్కకు తోసి భగవంతునికి నమస్కరిస్తారో, ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో, వారి బంధములు ఊడి మోక్షాన్ని పొందెదరు.